హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అవకాశం పెట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కూడొచ్చిన సంఘం అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన మాట దేవుడు ఆ, ఆ, మూడో మాటగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఆయన ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన మాటను బట్టి ఆయనకి స్తుతించుతున్నాను. అంటే రెండు మాటలు చెప్పారు. ఫస్ట్ మాటలో చెప్పారు ఎంతగానో బలపరచబడ్డాను. రెండో మాటలు కూడా ఎంతగానో నిన్ను బలపరచబడ్డాను. ఈ మూడో మాటగా కూడా నేను దేవుని మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు ఈ సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడిని చూచి దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. దేవుడు ఈ మాట చెప్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన తండ్రి, నీ కృపను బట్టి నన్ను ఈ రీతిగా ప్రభు నాయన నీ సన్నిధిలో ఉంచావు ప్రభు నాయన. ధైర్యపరచండి అయ్యా, నీ మాటల చేత నన్ను ప్రభు నాయన ధైర్యపరచండి అయ్యా. వింటున్న వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఇటువంటి ప్రభు నాయన తండ్రి నాయన అయ్యా, నాలో నుంచి మాటలు ద్రొల్లులిల్లకుండా ప్రభా, వృద్ధమైన మాటలు ద్రొల్లులిల్లకుండా ప్రభు నాయన నన్ను సరిచేయండి ప్రభు నాయన. మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేనికి పనికిరాని వాడిని ప్రభు నాయన, చదువు లేని వాడిని ప్రభు నాయన, నీ సన్నిధిలో ప్రభు నాయన తండ్రి అయ్యా నీ సన్నిధిలో బ్రతిములాడుకుంటూ నీ మాటలు నీ ప్రభు ప్రకటిస్తుండగా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మహిమపరుస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఇందులో ప్రేమ, బాధ్యత, సంబంధం అంటే సంబంధం అంటే ఒక బౌండింగ్ చూపిస్తున్నాడు, ఫ్యామిలీ బౌండింగ్ చూపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, తను నరారూపిగా ఆయన శరీరధారిగా ఉండి నరావతారిగా ఉన్నాడు కాబట్టి ఏం చెప్పాలో అక్కడ ఏం చెప్తే వాళ్ళు ఓదార్చబడతారో తల్లి విషయంలోనూ యోహాను విషయంలో మనం చూసినట్లుగా ఇక్కడ మనం గమనిస్తాం. అయితే ఆయన ఏం చెప్పగలుగుతున్నాడంటే, తల్లి విషయంలో ఆయన ఆ తల్లిని చూసి చిలువలో వేలాడుతున్నప్పుడు తల్లి వచ్చింది అక్కడికి. తర్వాత యోహాను కూడా వచ్చాడు. ఆ సందర్భంలో చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, చూచి తల్లి ఇగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. అలానే శిశువుని కూడా చూచి ఇదిగో నీ తల్లి అని కూడా చెప్తున్నాడు. ఆ తల్లి సందర్భం ఏమంటే, యేసు ప్రభు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు అక్కడ. అంటే యేసోపు తండ్రిగా ఉన్నప్పుడు సుమారు రమారమి యేసు ప్రభు వయసు 18 సంవత్సరాలు ఉంటుండగా ఆయన మరణించినట్టుగా బైబిల్ చరిత్రకారులు చెప్తారు. అయితే యేసు ప్రభు 33 సంవత్సరాలు బ్రతికి 30 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్నాడు, ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు తర్వాత 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్యలోకి వచ్చాడు. పరిచర్యలోకి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబీకులు కూడా ఉన్నారు. ఆ కుటుంబీకులు ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆ సందర్భాల్లో ఆయన ఒక మాట ఒక దైవజనుడు యేసు ప్రభు చిన్నగా ఉన్నప్పుడు ఒక దైవజనుడి దగ్గరికి తీసుకొస్తారు, దేవుని సన్నిధిలోకి తీసుకొస్తారు. ఎవరిని? యేసు ప్రభుని తీసుకొస్తున్నప్పుడు ఒక ప్రవచనం ఎత్తుతాడు ఒక దైవజనుడు. లోకాసు వార్త 21:35 వచనాన్ని చదువుకుందాం, సహాయం చేయండి. లోకాసు వార్త 21:35 వచనం. షిమోను అను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలు బయలుపరచినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును లేచుటకును వివాదాస్పదమైన
వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించి ఉన్నాడు. మరియు మీ హృదయములో లోతైన ఒక ఖడ్గము దూసుకొని పోవచ్చున్నదని మరి ఆయన తల్లితో చెప్పెను. దేవుడు అంటున్నాడు, హృదయంలో అంటే ప్రవచనం ఎత్తాడు. అక్కడ సిమోన్ అని అంటే దైవజనుడు ప్రవచనం ఎత్తాడు. ఆయన చూడాలని ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాడు. మనం చూసినట్లయితే 21 నుంచి 35 వరకు చూసినట్లయితే ఆయన అక్కడున్న సందర్భం అంతా కనబడుతుంది. ఎందుకంటే ఆయన చూడాలని, ఆ యొక్క దైవజనుడు చూడాలని చూసినప్పుడు దేవుని ఆత్మ ఆయన పైకి వచ్చినప్పుడు ఆయన ఆత్మస్వరూపుడై ఆయన ఏం చెప్తున్నాడంటే, మరియా నీకు ఆశీర్వాదమే చెప్తున్నాను కానీ తర్వాత రాబోయే దినాల్లో భయంకరమైన నీకు ఒక చేదు అనుభవం అయితే రాబోతుందని చెప్తున్నట్టుగా అక్కడ గమనిస్తున్నాం. అయితే చెప్పిన తర్వాత యేసు ప్రభు ఏంటి ఆశీర్వాదం చెప్పినట్టుగా చెప్పి తర్వాత నా హృదయంలోకి ఒక ఖడ్గము ఒకటి గుచ్చుకొని పోతుందని అంటున్నాడు. అంత చేదుగా ఉంటుంది, అంత భయంకరమైన పరిస్థితి వస్తుంది అంటున్నాడు ఏంటి అనేసప్పుడు ఆలోచన చేసినప్పుడు మరియా తల్లి ఈ దినాన అక్కడ పడుతున్న వేదన ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుందా, అందుకే కదా అక్కడ చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరినట్టుగా మరియమ్మ తల్లి అక్కడ తను గ్రహించినట్లుగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే తర్వాత యోహానును గుర్తు చేసుకొని యోహానుని ఎందుకు అంత బాధ్యతగా ఆయన ఆ తల్లి విషయంలో యోహాను గురించి ఎందుకు అంత బాధ్యత తీసుకుంటున్నాడు? వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు కదా, వాళ్ళ శిష్యులు ఉన్నారు కదా, వారికి అప్పచెప్పచ్చు కదా, ఈయనకి ఎందుకు అప్పచెప్తున్నాడని గ్రహించినట్లయితే యోహాను ఆయన గుండె చప్పుడు విన్నాడు. అంటే ఆయన రొమ్మున ఆనుకునే ఉన్నవాడు అట. ఒక వాక్యం చెలవిస్తుంది, యోహాను సువార్త 13:23 వచనములో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడున్నాడు, యేసు రొమ్మున తను ఆనుకొని ఉండేవాడంట. యేసు రొమ్మున ఎప్పుడు ఆయన సమీపంలో ఉండేవాడంటే, ఆయన ఆదుకొని ఉండేవాడంట అండి. అంటే యోహానికి అంత ధన్యత వచ్చేయండి, అంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, అంత బాధ్యత ఆయనకు అప్పచెప్తున్నాడంటే ఆయనను ఆనుకొని ఉన్నాడండి. ఆ సమయంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది సిలువ వేస్తున్నప్పుడు చూస్తున్నారు, రోమా సైన్యం ఎంతగానో కొడుతున్నప్పుడు చూస్తున్నారు, కానీ వారి కుటుంబకులు లేరు. ఎంతోమంది ప్రబలకాలు పలికారు, అయ్యా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను, అయ్యా నీ కొరకు నా ప్రాణమైన త్యాగం చేస్తానయ్యా, నీ దగ్గరికి వచ్చిన వారు నేను ఇడవనన్న వారు పారిపోయారు. ఆ సందర్భంలో వాళ్ళ కుటుంబీకులు కూడా లేనప్పుడు ఏమవుతుందంటే ఆ సమయంలో యోహాను కూడా పారిపోయాడు. కానీ ఆయన పారిపోయిన విధానం అంటే ఆయనకు ఆనుకొని ఉన్నాడు కాబట్టి ఆయన పారిపోలేకపోయాడు. మళ్ళీ పారిపోయాడు కానీ మళ్ళా సిలువ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే అంతగా ఆయన ఆ యొక్క ప్రేమ సిలువ దగ్గరికి మళ్ళీ లాక్కొని వచ్చినట్లుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఈ దినాన మీరు ఏ విధమైన ప్రేమ కలిగి ఉన్నారో అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఈ విధంగా మీరు కూడా అట్టే ప్రేమతోనే ఉన్నారా? ఇక్కడ చదివిస్తుంది కదా, మీరు ఈ సందర్భం ఇది ఏదైతే మనకి సిమోను ప్రవర్తన చెప్తున్నాడు కదా, మీరు ఇప్పుడు ఇదిగో అనేక హృదయాలు సందర్భాలలో మీకు తేటపరచబడతాయని చెలవిస్తున్నాడు. ఆ సందర్భము ఈ దినాన ఆ సిలువేసినప్పుడు ఎవరు ఎలాంటి వారు అని చెప్పి మరియా తెలుసుకుంటుంది. ఈ దినాన అనేక మంది హృదయాలు ఎవరైతే ప్రాణం పెడతామని అన్నవారు పారిపోతున్నారేందే ఈరోజు తను గ్రహిస్తుంది. అంటే ఏంటి, ఎంతోమంది విశ్వాసంలో పడిపోయారు, మళ్ళా లేస్తున్నారు. ఇప్పుడు ఆయనతో తిరిగిన శిశువులు కూడా విశ్వాసంలో ఉన్నవారే, కానీ ఆ సందర్భం వచ్చేటప్పటికల్లా భయం పుట్టుకునేటప్పటికల్లా ఆయన దగ్గరికి నిలవలేకపోయారు, ఆయన దగ్గర నుంచి పారిపోయారు. యేసు ప్రభు ఎవరో మాకు తెలియదనే సందర్భము అక్కడ చూస్తున్నాం. అయితే యేసు ప్రభు సందర్భం చూసినప్పుడైతే ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కదా, ఇంతగా నాతో తిరిగారు కదా, నా మహత్కాలు చూశారు, అద్భుతాలు మీరు చూశారు కదా, ఆయనను మీరు పారిపోయారు. కానీ యోహాను ఏం చేసినాడంటే, యోహాను ఆ బాధ్యత ఆయనకి అంటే ఆ బాధ్యత అప్పగలిగిన ఆ కృపనిచ్చాడంటే ఆయన అంతగా అంటబడి ఉన్నాడు, అంతగా ఆయన్ని ఆనుకుని ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యత ఇవ్వగలిగిన కృప చూపించాడు. అయితే తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, ఇగో మీరు ఈ లోకంలో
మీరు ఈ బ్రతుకుతున్నారు కాబట్టి నేను కూడా శరీర సంబంధంగా ఈ లోకంలో ఉన్నాను, నాకు ఆ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నా తల్లి కొరకు, నా స్నేహితుడి కొరకు వాడు ఎంతో బాధపడుతున్నాడు, నా తల్లి ఎంతో బాధపడుతుంది. యోహాను, ఇగో నా తల్లిని నువ్వు చూసుకో, నువ్వైతే మంచి చూసుకుంటావు, ఇగో ఇప్పుడు తల్లి ఈ కుమారుడిని కూడా నువ్వు మంచి చూసుకో, ఎందుకంటే నేనున్నాను, ఉన్నప్పుడు వాడు ధైర్యంగా ఉన్నాడు, ఇప్పుడైతే లేడు, వాడు ఏమైపోతాడో తెలియదు. ఆ బాధ్యత కలిగిన దేవుడు ఆ చిలువ మీద కారుస్తున్న రక్తం కూడా ఆయన పట్టించుకోకుండా, ఆ బాధ పెయిన్ కూడా పట్టించుకోకుండా అక్కడ చూసినట్లయితే ఆయన కనులెత్తి చూస్తున్నాడంట, ఎవరు నా సమీపంగా ఉన్నారని. అక్కడ ఉన్నప్పుడు యోహాను తర్వాత తన తల్లి కనబడ్డారు. అంత మట్టుకే కాదండి, ఎప్పుడైతే మనము స్త్రీలు బలహీనలుగా అనుకుంటాం, కానీ అక్కడ 3 స్త్రీలు కూడా మళ్ళీ కనబడుతుంటారు. ఆ స్త్రీలు ప్రేయర్ లేదంటే తల్లి అయిన మరియయు, తల్లి అయిన యేసు యొక్క తల్లి అయిన సహోదరియు, మగ్దలేని మరియయు, క్లోపా భార్య అయిన మరియయు అక్కడ కనబడతారు. మనము స్త్రీలు బలహీనులు అయినా మనం ఒక వాక్యం చదివిస్తాము, కానీ వాళ్ళు బలహీనులు కాదండి. ఎందుకంటే ఆ సందర్భంలో ఆయనతో తిరిగిన శిశువులే పారిపోయారు, కానీ ఆ తల్లులు మట్టుగా ఆ సిలువు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే మేము ఏమైనా పర్లేదు, కానీ నేను సిలువు దగ్గరికి వెళ్తాం, మమ్మల్ని చంపినా పర్లేదు, మమ్మల్ని దూషించిన పర్వాలేదు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మట్టుగా మేము ధైర్యంగా ఉంటామని ఆ స్త్రీలు కూడా అక్కడ మనం కనబడినట్టుగా చూస్తామండి. ఈ సందర్భాల్లో మనం ఏ స్థితిలో ఉన్నామంటే, ఈ రోజు దినాన మనము మన కుటుంబాలలో కూడా ఎంత ధైర్యంగా ఉంటున్నాము, దేవుడి విషయంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దేవుడి దగ్గరికి రాగలుగుతున్నామా. మన యోహాను ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నేను ఎలాగెళ్ళి దాగుకుపోతున్నాను, నేను ఎలాగ పిరికివాడుగా నేను దాక్కుంటాను, నా దేవుడు పనులు చేసినప్పుడు నేను ఆయనతో తిరిగానే, ఆయనతో అద్భుతాలు చూశానే, కానీ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నేను దాక్కోవడానికి వీల్లేదు. ఆయనకి సమీపంగా ఆయనకి ఆనుకుని ఉన్నప్పుడు కూడా నేను ఇంతగా పిరికివాడుగా దాక్కోవడానికి అది అర్హత కాదు. ఎందుకంటే నేను చచ్చిపోయినా పర్లేదు, నన్ను దూషించిన పర్లేదు అని చెప్పి సిలువు దగ్గరికి వెళ్ళి ఆ ప్రేమ అనేది సిలువు దగ్గరికి మళ్ళీ లాక్కొని వచ్చినట్టుగా చూస్తున్నాం. దయచేసి మనం గ్రహించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ సందర్భాల్లో ఒక మాట చెప్పాలని ఆశ కలుగుతున్నాను. ఇగో ఈ దినాల్లో మనం యేసు ప్రభువు అయితే నరవతారుగా ఉన్నప్పుడు ఆయన బాధ్యతల్ని మనకు అప్పచెప్పాడు. ఆయన బాధ్యతలు ఆయన చేసి మనకి అప్పచెప్తున్నాడు. ఆ అప్పచెప్పిన విధానాన్ని బట్టి మనం ఈ కుటుంబాలలో మనకున్న ఈ యొక్క మన కుటుంబాలలో కూడా మనం ఏ విధంగా బాధ్యత కలిగి ఉన్నాము, ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాము, మన క్రియలలోను మన ప్రవర్తనలోను కూడా ఏ విధంగా మనకు సాటిగా ఉంటున్నాం, మన తల్లిదండ్రుల విషయంలోను, మన కుటుంబాల విషయాల్లో, మన బంధుమిత్రుల విషయాల్లో కూడా మన తల్లిదండ్రుల్ని ఏ విషయమైనా కూడా వారిని దుఃఖించడానికి వీల్లేదు. ఎందుకంటే వారిని బాధపడడానికి వీల్లేదండి. ఎందుకంటే దేవుడు ఎంతగా తప్పిస్తున్నాడంటే తల్లి కొరకు, ఈ లోక సంబంధమైన తల్లి మరియా అయితే ఆ తల్లి కొరకు అంత యాతన పడుతున్నాడంటే ఈ లోకమైన మన కుటుంబాలలో మన తల్లుల కొరకు ఎంతగా మనం ప్రయాసపడవాలి. వారిని ఏది విషయంలో కూడా వారిని బాధపడడానికి వీల్లేదు. ఎందుకంటే వారిని అంతగా ప్రేమించి వాళ్ళకి ఏ అవసరత కావాలో, ఏం తింటారో, ఏ మెడిసిన్స్ కావాలో వారి అమ్మ మీరు నీ కొరకు ఏం చేయాలో చెప్పు, ఏమైనా తింటావా, తీసుకొస్తాను, అమ్మ నీకేమైనా అవసరమా, తీసుకొస్తాను, నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు బాధపడకు అనేసి అంటున్నాడు. నిర్గమకాండము 20:12 చెప్తున్నాడు దేవుడు, నీవు దీర్ఘాయువంతుడుగా ఉండినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనం ఈ దినాలలో మన తల్లిని మన తండ్రిని సన్మానించేవారుగా ఉండాలి. మన సంఘాన్ని, మన దైవజనుల్ని, మన సేవకుల్ని సన్మానించేవారుగా ఉండాలి. ఏ సమయంలో కూడా వారిని కించపరచకూడదు, అవహేళన చేయకూడదు, వారిని హేళన చేయకూడదు. వారి ద్వారా మనకి ఆశీర్వాదాలు పోతాయి. ఎందుకంటే వాళ్ళు మనకు ఆశీర్దింపబడితే మనం దీర్ఘాయుష్మంతులుగా అవుతాము. ఈ భూమిపైన మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు చాలా ముఖ్యము. యేసు ప్రభు కూడా పెద్దల దయందు దేవుని జ్ఞానమందు వర్ధిల్లుతూ వచ్చాడు. అలానే ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. లూకాసు సువార్త 2:51 అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారితో కూడా వారిలో నుంచి వారికి లోబడి ఉండెను. యేసు ప్రభు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు.
అదే సందర్భంలో కూడా మనకు కూడా నేర్పిస్తున్నాడు. ఆయనకి లోబడి ఉండాలి, సంఘానికి లోబడి ఉండాలి. ఆయనకి లోబడి ఉంటే ఆయన ప్రేమ అనుగ్రహాలు మన పైన ఎప్పుడు ఉంటాయి. మనం అనుకోవచ్చు, సిలువలో ఆయనే బాధపడుతున్నాడు కదా మనల్ని ఇడిపిస్తాడా, ఆయనే శ్రమ పడుతున్నాడు కదా మనల్ని ఇడిపిస్తాడా అనుకోవచ్చు. కానీ ఆయన ఇడిపించగలిగిన శక్తి గల దేవుడు. ఎందుకంటే ఆ గొల్గొతా కొండపైన ఆకాశమును భూమికి మధ్యలో వేలాడుతున్న యేసు ప్రభు అక్కడ ఏమంటున్నాడు చూసారా? అక్కడ మరియను యోహానుని చూశాడంట. అక్కడ చూస్తాడు. మన పరిస్థితులు కూడా నీకే సందర్భం ఉన్నదో, నీ యొక్క ఇబ్బందులు ఇరుకులు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మీరు కనిపెట్టుకొని కూర్చుంటే ఆయన చూసేవాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా ఆయన విషయంలో మనం జాగ్రత్తగా ఉండి ఆయన విషయంలో కనిపెట్టుకుంటూ కూర్చుంటే ఆయన ఏ పరిస్థితులైనా మన కొరకు ఆయన మరణించాడు. కాబట్టి మన కొరకు ఏదైనా చేయడానికి త్యాగమూర్తి ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. కాబట్టి అయితే కుటుంబీకులు కూడా వాళ్ళ కుటుంబీకులే, సొంత కుటుంబీకులు ఆయనని విమర్శించారు. ఏమని విమర్శించారంటే, మా యేసు ఆయన మతిస్థిమ్మత లేడని కూడా చెప్పారు. ఆయన అలాగనే ఆయన సొంత కుటుంబీకులే ఆయన్ని నమ్మలేదంటండి. అందుకే యోహానుని ఆయన నమ్మి, యోహానైతే మంచి చూసుకుంటాడు అని అమ్మని, యోహానైతే చక్కగా చూసుకుంటాడు, ఈ లోక సంబంధమైన బాధ్యతలన్నీ వాళ్ళకే అప్పచెప్తా, యోహానుకే అప్పచెప్తా, తల్లి ఇగో నా స్నేహితుడిని కూడా నువ్వు చూసుకోమ్మా, నువ్వే జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి బాధ్యతను అప్పచెప్తున్నాడు. మనకి సంఘంలో కూడా ఒక బాధ్యత అవసరమైతే ఉంటే అది దేవుడే నిర్ణయించి దైవజనులతో మాట్లాడి వాళ్ళు మాట్లాడి మనకి ఏ బాధ్యత అవసరమో నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, దేవుని చెందిలో నువ్వు ఎలాగ సాగుతున్నావు దాన్ని బట్టి నీకు దేవుడే బాధ్యత ఇప్పిస్తాడు. ఎందుకంటే వారికి అప్పచెప్తున్నారు బాధ్యత, మాకు అప్పచెప్పట్లేదండి బాధ్యత అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర కనబడితే, ఆయన దగ్గర నువ్వు ఆ ప్రేమ దగ్గరికి వస్తే, ఆయన గొల్గొతా కొండపైన కారుస్తున్న రక్తంలో కూడా ఆయన ఎంత బాధ పెయిన్ అనుభవించేటప్పుడు కూడా ఆయన నీతోనే చూస్తున్నాడు, నీ వైపే చూస్తున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన చూసేవాడు, ఆయన ఇడిచిపెట్టేవాడు కాదండి, ఎవరిని తోసివేసేవాడు కాదు. ఈ సందర్భంగా ఈ మూడో మాట దేవుడు ఇచ్చిన ఈ మాటను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.